అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన H-1B వీసా $1,00,000 ఫీజు నిబంధన టెక్ రంగంలో పనిచేసే నిపుణులకు, ముఖ్యంగా మన భారతీయులకు పెద్ద కుదుపునిచ్చిందని చెప్పాలి. ఈ కఠినమైన నిబంధనల వల్ల అమెరికాలో ఉండలేక, వీసా పొందలేక ఇబ్బంది పడుతున్న టెక్నాలజీ నిపుణులపైన ఇప్పుడు కెనడా కన్నుపడింది. అమెరికాలో తమ డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్న ఈ వేళ కెనడా ప్రధాని మార్క్ కార్నీ వీరిని తమ దేశంలోకి ఆకర్షించడానికి సరికొత్త వ్యూహాన్ని బయటపెట్టారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా లండన్లోని మీడియాతో మాట్లాడుతూ తమ ఆలోచనను స్పష్టం చేశారు. కొత్త వీసా ఛార్జీల నిబంధనలు రాకముందు అమెరికాలో పనిచేసిన అనుభవం ఉన్న టెక్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా తమ దేశానికి రావడానికి సుముఖంగానే ఉన్నారని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో H-1B వీసాలు కలిగి ఉన్న నిపుణులను ఆకర్షించే గొప్ప అవకాశం కెనడాకే ఉందని ఆయన నొక్కి చెప్పారు. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్ వంటి కీలక రంగాలపైన ఆధారపడిన కంపెనీలకు గందరగోళాన్ని, నిరాశను సృష్టించిందని ఆయన గుర్తించారు. ఇక ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రపంచ ప్రతిభను తరిమివేస్తుంటే కెనడా మాత్రం ఆ టాలెంట్ ను ఒడిసి పట్టుకోవడానికి రెడీ అవుతోంది. కెనడా ప్రభుత్వం ప్రస్తుతం తమ ఇమిగ్రేషన్ వ్యూహాన్ని పూర్తిగా సమీక్షిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలో అవకాశాలు కోల్పోయిన ఈ అత్యంత టాలెంటెడ్, స్కిల్డ్ వర్కర్స్ ని ఎలా ఆకర్షించాలి అనే అంశంపైన కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని ప్రధాని కార్నీ చెప్పారు. త్వరలోనే ఈ విషయం పైన ఒక స్పష్టమైన ప్రతిపాదన ఉంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక అమెరికాలో H-1B వీసాలు చేజారిపోవడం లేదా నిబంధనలు కఠినంగా మారడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నిపుణులు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని కేవలం కెనడా మాత్రమే కాదు, జర్మనీ, యూకే వంటి ఇతర యూరోపియన్ దేశాలు కూడా వినియోగించుకోవడానికి తహతహలాడుతున్నాయి. ఈ దేశాలన్నీ నైపుణ్యం కలిగిన కార్మికులకు తాము ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారుతున్నామని ఘంటాపథంగా పేర్కొంటున్నాయి. ఇక H-1B వీసాలపైన $1,00,000 ఫీజు విధించడం, అలాగే వీసా నిబంధనలు చాలా స్ట్రిక్ట్ చేయడం అమెరికన్ కంపెనీలకు, నిపుణులకు ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. కానీ ఇదే నిర్ణయం కెనడా వంటి దేశాలకు వరంగా మారిందని కూడా చెప్పాలి. అమెరికాను వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న నిపుణులను వీరు సులభంగా తమ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయ టెకీలను మాత్రం ఆకర్షించడంలో కెనడా ఎంతవరకు విజయం సాధిస్తుంది అనేది వేచి చూడాలి.